హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇది మన ఛానల్లో 69th వీడియో. సో ప్రీవియస్గా మనం పాలసీ ల్యాబ్స్లో ఉంటే క్లెయిమ్ రాదు అని చెప్పుకున్నామండి. ఇక్కడ ఏంటంటే గ్రేస్ పీరియడ్ అనమాట. గ్రేస్ పీరియడ్లో డెత్ అంటే చనిపోతే మరణిస్తే క్లెయిమ్ అనేది ఇస్తారా ఇవ్వరా అని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ మనకి మీరు నా ఫ్రెండ్ అండి. సో మనం కలిసి ఒక బస్ ఎక్కాలి. నేను ఆల్రెడీ బస్ స్టాండ్లో బస్ ఎక్కేసాను. మీరు వస్తున్నారు, 1-2 నిమిషాలు టైం పడుతుంది. నేనేం చేశాను ఈలోపు, సో బస్ డ్రైవర్ గారిని అడిగాను నేను, సార్ కొంచెం ఆపండి, 1-2 నిమిషాలు ఆపండి సార్, మా ఫ్రెండ్ వస్తున్నారు అని చెప్పాను. మీరు ఈ 6 నిమిషాల్లో వచ్చేసారు, ఇంకా బస్ ఎక్కేశారు. ఇంకా పూర్తిగా కూడా ఈ 2 నిమిషాలు సో నేను రిక్వెస్ట్ చేశాను మనకి ఇక్కడ బస్ డ్రైవర్ గారిని, అందువల్ల మీరు వచ్చి ఎక్కేశారు, మనం ఇంక వెళ్ళిపోయాం. ఇక్కడేమవుతుందంటే ఈ గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉంటుందో మనం మంత్లీ వెళ్ళామనుకోండి 15 days టైం ఇస్తారని చెప్పాను కదా, అంటే 15 రోజులు మనం కట్టుకోవచ్చు ఎప్పుడైనా సరే. సో ఈ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ వెళ్ళినప్పుడు 30 days అనమాట, 30 రోజులు టైం ఇస్తారు కట్టుకోవడానికి మనకి. అంటే ఇక్కడ మీరు ఎలా అయితే ఈ 2 నిమిషాల్లో వచ్చి బస్ ఎక్కారో అలానే ఒక 15 days టైం ఉంటుందన్నమాట. ఈ 15 daysలో నేను ఎప్పుడైనా కట్టుకోవచ్చు. అప్పటి వరకు కూడా ఇలా బస్సు ఇక్కడ ఆగింది కదా 2 నిమిషాల్లో, అంతవరకు ఆపారు. ఇక్కడ కూడా సేమ్ అలా అనమాట. ఈ 15 రోజుల్లో ఎప్పుడైనా కట్టుకోవచ్చు. పాలసీ నాది ఇన్ఫోర్స్లో ఉంటుందన్నమాట. సో ఇదిగోండి, సో ఇన్ఫోర్స్లో ఉంటుంది అంటే పాలసీ యాక్టివ్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది నా పాలసీ. మరి అప్పుడు ఆ పర్సన్ చనిపోయారనుకోండి, పర్సన్ చనిపోయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో January 1st ఈఎంఐ కట్టాలి, 1000 రూపాయలు కట్టాలి. కానీ 15వ తారీఖు దాకా ఇచ్చారు కదా గ్రేస్ పీరియడ్. January 10th చనిపోయారు ఆ పర్సన్. సో అతను చనిపోయే టైంకి పాలసీ యాక్టివ్ ఉందన్నమాట. పాలసీ యాక్టివ్ ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే డెత్ క్లెయిమ్ ఉంటుందో ఆ 50 లక్షల అమౌంట్ అంతా కూడా ఇచ్చేస్తారు మనకి. కానీ చిన్న కండిషన్ ఉంటుందండి. అది ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ ఎంత కట్టాలి, ఆ పర్సన్ చనిపోయిన పర్సన్ ఎంత కట్టాలి, 1000 రూపాయలు కట్టాలి కదా. ఆ 50 లక్షల నుంచి ఈ 1000 రూపాయలు తీసుకుంటారు వెనక్కి వాళ్ళు, ఎందుకంటే డ్యూ ఉన్నాం కదా, అప్పు పడ్డాం కదా మనం కంపెనీకి ప్రీమియం. సో అప్పుడు మనకి 49,99,000 ఇచ్చేస్తారు, ఇంకా నామినీకి ఇచ్చేస్తారు, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో. సో ఫర్దర్గా మన ఛానల్లో సో క్లెయిమ్స్ ఎలా చేసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇదేనండి సింపుల్. నాకేంటంటే మెయిన్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను మన తెలుగు రాష్ట్రాల వాళ్ళందరికీ కూడా, సో ఇన్సూరెన్స్ గురించి A to Z అనమాట. ప్రతి చిన్న విషయం కూడా వదలకుండా వీడియోస్ మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. దాన్ని బట్టి ఫర్దర్గా వస్తూ ఉంటాయి చూడండి మీకు. సో నెక్స్ట్ వీడియోలో మీకు మంచి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి.